హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. ఇంకా ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి చేసుకోండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. నా పేరు వినోద్. నేను ప్రస్తుతానికి ఇంటి దగ్గరే ఉండి వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నాను. నేను చదివిన చదువుకి నాకు అనుకూలమైన ఉద్యోగం దొరకక ఇంటి దగ్గరే ఉండి నాకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నాను. నాకు పెళ్ళి అయి సంవత్సరం అయ్యింది. మా ఇంట్లో నేను మా అన్నయ్య ఇద్దరమే. మా అన్నయ్యకు పెళ్ళి అయి 4 సంవత్సరాలు అవుతుంది. మా అన్నయ్యకు ఒక పాప. ప్రస్తుతానికి నాకు ఒక బాబు ఉన్నాడు. అయితే ఎలా గడిచిపోతున్న నా జీవితంలోకి నేను ఊహించని ఒక సంఘటన జరిగింది. దానిని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. అయితే మా అన్నయ్య వాళ్ళ ఇల్లు ఒక 100 మీటర్ల దూరంలో ఉంటుంది. నేను ఆ రోజు మా ఊరి చెరువులో చేపలు పడుతుంటే నేను తీసుకురావడానికి వెళ్ళాను. అక్కడికి వెళ్తున్నప్పుడు మా అన్నయ్య నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నేను నీకు మొబైల్లో అమౌంట్ కొడతాను. చేపలు తీసుకెళ్ళి మీ వదినకి ఇవ్వు అని అన్నాడు. దానికి నేను సరే అన్నయ్య అని చేపలు తీసుకువెళ్ళాను. అలా తీసుకొని ఇంటికి వెళ్ళి మా ఇంట్లో పెట్టేసి మా వదినకు ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అలా నేను వెళ్ళే సమయానికి తను బాత్రూంలో స్నానం చేస్తూ ఉంది. నేను వెళ్ళి చేపలు అక్కడ పెట్టి వదిన ఇక్కడ చేపలు పెట్టాను తీసుకో అని చెప్పి వెళ్దామనే లోపు నా మనసులో ఎలాగూ బాత్రూంలో స్నానం చేస్తుంది కదా, ఒకసారి తొంగి చూసి వెళ్దామని అనుకున్నాను. అలా వెళ్ళి సౌండ్ రాకుండా బాత్రూమ్ డోర్ మీద నుంచి చిన్నగా తొంగి చూశాను. మా వదిన చాలా అంటే చాలా అందంగా ఉంది. తన వంపు సొంపులు చూసి నాకు ఆగబుద్ధి కాలేదు. ఏం చేయాలో అర్థం కాక నాలో నేనే పిసుక్కుంటూ వెళ్ళిపోయాను. నాకు ఒకరోజు వస్తుందిలే అని ఆ రోజు నుంచి నా వదిన మీద నేను చాలా ఆశలు పెంచుకున్నాను. తనతో నా కోరికను తీర్చుకోవాలని తపన నాలో మొదలైంది. ఆ రోజు నుండి నాకు ఎప్పుడు సమయం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఒకరోజు చిన్న పని ఉండి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అలా నేను వెళ్ళానో లేదో ఒక్కసారిగా మా వదిన మంచం మీద విచ్చలవిడిగా పడుకొని ఉంది. తను అలా పడుకొని ఉన్నప్పుడు నాకు కూడా తన పక్కన పడుకొని తనని ఏదో చేయాలని అనిపించింది. కానీ మళ్ళీ ఏమైనా అనుకుంటుందేమో అని తనని లేపాను. వదిన అని 2 సార్లు చెప్పిన తర్వాత లేచింది. ఒక్కసారిగా నిద్ర లేవడంతో నన్ను చూడగానే భయపడిపోయింది. ఏమైంది, ఎవరికి ఏమైంది అని టెన్షన్గా ఉంది. దానికి నేను ఏం లేదు, ఎవరికి ఏం కాలేదు, చిన్న పని ఉండి ఇక్కడికి వచ్చాను నేను అని చెప్పాను. అవునా, సరే చెప్పు మరి ఏమైంది అని చెప్పింది. దానికి నేను ఏం లేదు, నీతోనే పని ఉంది నాకు అని చెప్పాను. దానికి తను ఏంటి, నాతో ఏం పని అని నిద్రలో ఉన్నట్టు మాట్లాడింది. దానికి మొన్న నేను చేపలు ఇవ్వడానికి వచ్చినప్పుడు నువ్వు బాత్రూంలో స్నానం చేస్తున్నావు కదా వదిన అని చెప్పాను. దానికి ఇది తను ఏమైంది మరి ఇప్పుడు అని చెప్పింది. దానికి నేను ఏం లేదు, నేను ఇప్పుడు ఒక మాట చెప్తాను, అది కూడా నువ్వు ఏమనుకోను అని అంటేనే మళ్ళీ నేను చెప్పగానే నువ్వు అన్నయ్యతో చెప్పొద్దు, మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి అని అన్నాను. దానికి తను సరే అని చెప్పి ఒప్పుకొని చెప్పు అని చెప్పింది. తను అలా అనగానే నేను ఆ రోజు నువ్వు బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు నిన్ను కింద నుంచి మీది వరకు మొత్తం చూసేశాను. నీ అంత అందమైన భార్య నాకు ఉండి ఉంటే నేను ఇంట్లో నుండి బయటికి వెళ్ళేవాడిని కాదు, బాగా ఎంజాయ్ చేసేవాడిని అని తనతో చాలా రకాలుగా మాట్లాడి కానీ నా వైపు తిప్పుకున్నా కానీ ఏ మాటకి ఆ మాట. వదిన నువ్వు మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉన్నావు. ఎక్కడ కూడా తగ్గకుండా నీలో అన్నీ సరిగ్గా సెట్ చేసుకున్నావు. నీ వెనుక మాత్రం మామూలుగా పెంచలేదు. దానికి తగ్గట్టుగా ముందు కూడా చాలా పెద్దగా వాటిని అలా చూస్తుంటే వాటితో ఆడుకోవాలని అనిపిస్తుంది నాకు అని చెప్పాను. దానికి తను నాతో ఆపు వినోద్, అలా నాతో ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నువ్వు అలా మాట్లాడుతుంటే నాకే ఏదోలా ఉంది. అసలు నువ్వు ఏం కావాలని వచ్చావు చెప్పు.
నీకు ఏం కావాలి? నా మీద నీకు ఆశగా ఉందా? చెప్పు. అంతేగాని ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడుతుంటే నాకే ఆగబుద్ధి కావట్లేదు. అలాంటిది నువ్వు ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావు అని చెప్పింది. తను అలా చెప్పి ఉంటే తనని ముట్టుకోక ముందే నాలో ఏదో అలజడి మొదలైంది. ఎలాగూ తనతో ఈరోజు నా కోరిక తీర్చుకోవాలని ఫిక్స్ అయి వచ్చాను. ఎందుకైనా మంచిది. తను ఎలాగైనా నాతో కలవాలని తనకు కూడా కోరిక ఉంది కాబట్టి ఈసారికి ఇంట్లోనే పని కానిచ్చేద్దామని అనుకున్నాం. కానీ నా మనసులో మాట నేను అలా అనుకుంటూ ఉన్నాను. తనతో చెబుదామని చెప్పబోయే లోపే తనే, వినోద్, ఇప్పుడైతే ఎవరు ఉండరు. ఇంకా కొంచెం సేపటి తర్వాత అందరూ ఇంటికి వస్తారు. ఎందుకు లేట్ చేస్తున్నావని మొహమాటం లేకుండా చెప్పేసింది. నాకు మాత్రం కొంచెం సిగ్గు వేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఎంతైనా వదిన కాబట్టి. నేను ఇంతవరకు తనని ఆ ఉద్దేశంతో చూడలేదు. కాకపోతే బాత్రూంలో తనని ఎప్పుడైతే చూశానో అప్పటి నుంచి తన మీద నాకు ఈ కోరిక ఏర్పడింది. తనకే ఏ మొహమాటం లేనప్పుడు నేనెందుకు సిగ్గుపడాలి అని డోర్ లాక్ వేసి వదిన సుకుమారమైన పువ్వుని అలా నలుపుతూ తన బంతులతో అలా ఆడుతూ తనని అలా సంపూర్ణంగా అనుభవించిన తర్వాత నా కోరిక తీరింది. తను మాత్రం ఇంకా ఇంకా వినోద్ వినోద్ అని అలా అంటుంటే ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడు కూడా ఇంత సుఖాన్ని అనుభవించలేదు. నేను ఇంత సుఖాన్ని ఎన్ని రోజులు ఇలా కోల్పోయాను అని చాలా బాధపడ్డాను. మొత్తానికైతే నా కోరిక తీర్చుకున్నాను. అలా ఆ రోజు నుంచి నాకు ఎప్పుడైనా సరే వెళ్ళాలని అనిపించినప్పుడు ఎవరు లేని టైం చూసి వెళ్ళి మా వదినతో ఒక ఆట ఆడుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళేవాడిని. ఇలా నా వదినతో నాకు జరిగిన సంఘటన. ఈ కథ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి.